వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ కొక్కంటి. మదనపల్లి మున్సిపాలిటీలో ఈరోజు నూతనంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్కు సంబంధించి ఈరోజు కౌన్సిల్ సమావేశం జరిగింది. అసలు ఈ ఏడాది బడ్జెట్ ఆదాయం ఎంత, వ్యయం ఎంత అన్న వివరాలను అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు మున్సిపల్ చైర్మన్ గారు వి మనోజారెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. మదనపల్లి మున్సిపల్ ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు బడ్జెట్ ఆదాయం ఎంత, వ్యయం ఎంత మేడం? దీంట్లో ఆదాయం జస్ట్ అంటే ఎక్స్పెక్టేషన్స్ పెడతాం, అంటే మనం ఫుల్ ఫిగర్ పెట్టాం. ఎప్పుడు ఎంత మనకు వచ్చే ఆదాయం ఇంత ఉంటుంది, ఇంత ఖర్చు పెడతాము అని మనం ఫస్ట్ తీసుకుంటాం. అంటే మధ్యలో ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఎక్సీడ్ అవ్వచ్చు. దాన్ని ఏం చేస్తుంటే హాఫ్ ఇయర్లో మళ్ళీ మనం ఇది చేసుకోవాలి, ఆప్షన్ ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనకి 2023-24 గాను మనము అప్పుడు ప్రారంభంలో 94,80,38,640 రూపాయలు ఉంది. ఇప్పుడు మనము ఎక్స్పెక్టేషను అంత్యము అంటే ఆరంభం వచ్చి 90,51,82,401 రూపాయలు ఉన్నింది. దాన్ని 2024-25 కానీ చూసుకుంటే 94,80,38,64 రూపాయలకి ఇచ్చేస్తాం, అంచనా వేసుకుంటా పోతున్నాం. మొత్తంగా మనము ప్రయారిటీ ఆఫ్ ద వచ్చి వాటర్, రోడ్స్, డ్రైన్స్, శానిటేషన్ మీద మనము ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో అంతేకాకుండా మనకి 14 ఫైనాన్స్, 15 ఫైనాన్స్ అమౌంట్స్ కూడా మనకు రావడం. దాంట్లో టైడ్ ఉంటుంది, అన్టైడ్ ఉంటుంది. మనకి ఇప్పుడు ఏమైందంటే దాంట్లో 50% మనము డ్రైన్స్, దీన్ని వాటర్కి దీనికి పెట్టుకుంటూ 50% ఏం చేస్తుంటే వేస్ట్ మేనేజ్మెంట్కి పెట్టాలనేది మన సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశం. దాని ప్రకారం ఇప్పుడు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద మనము డంపింగ్ యార్డ్ని, అక్కడ వచ్చే వేస్ట్ని వెట్ టు డ్రై వేస్ట్గా ఇది డివైడ్ చేస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని క్లాప్ ప్రోగ్రామ్ కింద కూడా తీసుకురావడం. దానికి సంబంధించి వ్యర్థాలని సెగ్రిగేషన్ మీద కొంత ప్రజలకు కూడా దాదాపుగా 1 ఇయర్గా మనము వార్డు సచివాలయాల్లో ద్వారా అది వాళ్ళకి చెప్పడం జరుగుతుంది, ఎలా చేయాలి అంటే దీనివల్ల ఏమేమి యూజెస్ ఉంటాయి, దానివల్ల మనం ఏమేమి ఇబ్బందులు పడతాం, ఈ వేస్ట్ పెరగకపోవడం వల్ల ప్రజలకి ఎంత ఆరోగ్యంగా ఇబ్బందులు అయితే దాని మీద కూడా దాదాపుగా ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేస్తూ కొంతవరకు దానికి మాకు సహకరిస్తున్నారు. మేడం, ఒకటి ఇప్పుడు మదనపల్లి గ్రేడ్ 1 మున్సిపాలిటీలో చాలా చోట్ల అభివృద్ధి పనులు జరగలేదని మన అధికార పార్టీ కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. ఇంతకు పనులు జరగడానికి నిధుల కొరత, లేకపోతే మనకు రావాల్సిన ఫండ్స్ ఏమన్నా రాక ఆగిపోయాయా? అట్లేం లేదండి. ఎందుకంటే నిధుల కొరత అనేది లేదండి. ఎందుకంటే మనకు మదనపల్లి మున్సిపాలిటీలో నిధులు ఎప్పుడు కొరతగా అంటుండలేదు. మనకి జనరల్ ఫండ్ సఫిషియెంట్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు మీరు చూస్తే కనుక ఏ కౌన్సిలర్ వార్డు సచివాలయం సంబంధించి అయినా మౌలిక సదుపాయాల్లో మ్యాక్సిమం అంటే ఫస్ట్ ప్రయారిటీ ఆఫ్ ది శానిటేషన్, వాటర్ మీద మనము లైట్నింగ్, వీటి మీద ఫస్ట్ ప్రయారిటీగా వాటికి ఎప్పటికప్పుడు షార్టేజ్ చేస్తూ వాళ్ళు అడిగిన వెంటనే ఆ డిమాండ్స్ ప్రకారం తీసుకుంటూ పోతున్నాం. కాకపోతే ఇక్కడ ఏమంటే రోడ్స్, డ్రైన్స్ కాటుకు వచ్చేటప్పటికి కాంట్రాక్టుల సపోర్ట్ కూడా ఉండాలి. మనము టెండర్స్ తీసుకొస్తున్నాము, ఎజెండాలో పెడుతున్నాం, కౌన్సిల్ ఆమోదం తీసుకున్నాం, కానీ కాంట్రాక్టర్లు వర్క్ చేసే ప్రాసెస్ కొంత డిలే అవుతుంది. దీనికి ప్రధాన కారణము మున్సిపాలిటీ నుంచి బిల్లు రాకపోవటం వల్లే కాంట్రాక్టర్లు ముందరికి రావటం లేదన్న ఆరోపణ ఉంది మేడం. దీంట్లో వాస్తవం ఎంత? వాస్తవం అది కాదండి. ముందు CFMS ఉండేది కాదు, డైరెక్ట్ ఇక్కడ బిల్లులు నడిచేవి. కానీ మా ముఖ్యమంత్రి వర్యులు వచ్చిన తర్వాత CFMS అనేది ఒకటి క్రియేట్ చేశాడు. ఏ బిల్లు జరిగినా దాని ప్రాసెస్ ప్రకారం గవర్నమెంట్ నుండినే డైరెక్ట్ ఫండ్ రిలీజ్ అవ్వాలని, ఇక్కడ ఇలాంటి అవకతవకలు జరగకుండా ఉంటాయి. ఏ వర్క్ జరిగినా ప్రాపర్ వేలో తీసుకెళ్ళి దాన్ని గవర్నమెంట్ లెక్కలకు వెళ్ళిన తర్వాత CFMSలో పోయిన తర్వాత వస్తుంది. దీంట్లో ఏమైందంటే ఇప్పుడు మనకి అన్నమయ్య డిస్టిక్, ఈ చిత్తూరు డిస్టిక్ ఇవి డివైడ్ అవ్వడం వల్ల కొంత మనది ఇట్లా అన్నమయ్య డిస్ట్రిక్ట్లోకి మార్చినప్పుడు ఈ టెక్నికల్ అన్నీ దీంట్లోకి వెళ్ళాల్సి వస్తుంది. గతంలో అయితే మనకి తిరుపతి, చిత్తూరులో అయిపోయేవి, ఇప్పుడు మనకి రాయచోటి, కడప వెళ్ళాల్సి వస్తుంది. వాటి వల్ల కొంత డిలే అయింది. అంటే వాళ్ళు ఇక్కడకు రావడం, బిజినెస్ కావచ్చు, వాళ్ళకి లాగిన్స్ కావచ్చు, ఇలా దీనివల్ల ఇదైతే. ఇంకొకటి CFMS ప్రాసెస్, ఇది చాలా పర్ఫెక్ట్ ప్రాసెస్గా పెట్టారు. దానివల్ల కొంత ఇది అంతే, కానీ నిధుల వల్లనూ కాదు, ఇది ఏది కాదండి. కాంట్రాక్టర్లకు బిల్లులు వస్తున్నాయి మేడం సక్రంగా?
వస్తున్నాయండి, ఎందుకు రావండి అంటే మనం పంపించిన బిల్లులు సేఫ్ ఎంఎస్లో అయ్యి రావడంలో ఆ ప్రాసెస్లో లేట్ అవుతుంది అంత తప్పితే మిగతా ఫండ్స్ లేవని కానీ వాళ్ళకి ఇబ్బంది పెట్టడం అనేది కాదండి. ఒకటి మేడం, మదనపల్లి టౌన్ వరకు రోడ్లు కాలువలు బాగా డెవలప్ చేశారు, కానీ శివారు ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలు ఉదాహరణకు వైఎస్ఆర్ కాలనీ కానీ పోతుబోలు కానీ ఇట్లాంటి చోట ఇంకా మౌలిక వసతులు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసేకి మీరు ఏమన్నా ఏం స్టెప్ తీసుకుంటారు? ఇప్పుడు 1వ వార్డు 2వ వార్డు మీరు చూసినట్లయితే ఒక్కొక్క వార్డుకి 2 కోట్ల లెక్కన ఇప్పుడు జనరల్ ఫండ్ మేము పెట్టాం. దాని మీద వర్క్స్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, రోడ్స్ వేస్తూ ఉన్నారు. అంటే అక్కడ ఏమవుతుందంటే అంతే హిల్ స్టేషన్స్, ఇండ్లు కూడా ఎలా కట్టుకుంటే ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి కట్టేసుకొని అంటే యూజ్ ఆఫ్ ద పెద్ద ప్లేస్ అయిపోయింది. అంత పెద్ద ప్లేస్లో మనం ఒక్కసారిగా డెవలప్ చేయడం అనేది కొంతవరకు బడ్జెట్ కూడా చూసుకొని చేస్తాం. కాబట్టి ఎక్కడ ఇప్పుడు మీరు గమనిస్తే వాటర్ గతంలో చాలా ఇబ్బంది ఉండేది, ఇప్పుడు చాలా వరకు షార్ట్ అవుట్ చేసేస్తాం వాటర్ ప్రాబ్లం అనేది. కానీ పోల్స్ అయితే ఇంకా ఆల్మోస్ట్ గడప ప్రోగ్రామ్ జరిగినప్పుడు కావచ్చు, స్పందనలో కావచ్చు, ఎప్పుడు ఎక్కడ కంప్లైంట్ చేసినా ఎలక్ట్రిక్ వాళ్ళకి ఇమీడియట్గా మేము ఫండ్ రిలీజ్ చేస్తూ రోడ్స్లో అది లైట్నింగ్ ఇప్పించేసాము, వాటర్ కూడా ఇప్పించేసాం. ఇంకా రోడ్లు డ్రైన్స్ వరకు వస్తే వాటికి పెద్ద బడ్జెట్తో కూడుకున్నది. కాబట్టి ఒక ప్రాసెస్ ప్రకారం అంటే ఎక్కడెక్కడ ఎక్కువ ఇది ఉంటుందో దాని ప్రకారం చేయడం జరుగుతుంది. కాబట్టి 100% వాటిని ఒకసారిగా చేయకుండా పార్ట్ ఆఫ్ ది వేలో చేసి ఇచ్చే బాధ్యత మాదేనండి. ఒకప్పుడు మేడం మదనపల్లెలో నాకు తెలిసి 25% బడ్జెట్ వాటర్కి వెళ్ళిపోతుండే, ట్యాంకులకు కానీ ఇతరతర ఖాద్యాలకు. అయితే ఈ వాటర్ సోర్స్ని ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఎటువంటి చర్యలు చేపట్టారు మేడం మీరు? మనకి ఇప్పుడు వాటర్ వచ్చి మనకి వేంపల్లి మెయిన్ సోర్స్ ఉంటుంది, తర్వాత మనకి బోర్స్ వేసామన్నమాట, గ్రౌండ్ వెల్స్ వేసుకొని దాని నుండి వచ్చే వాటిని ట్యాంకులకి ఇది చేస్తూ అక్కడి నుండి సప్లై చేస్తూ పోతున్నాం. ఇప్పుడు కొన్ని ప్లేసెస్లో ఏమైందంటే మనకు ట్యాంక్ అవైలబిలిటీ లేని ప్లేసెస్లో బోర్స్ వేస్తే డైరెక్ట్గా పంపింగ్ చేస్తూ వాట్స్ని డివైడ్ చేసేస్తున్నాం. అంటే ఇప్పుడు సపోజ్ మీరు అడిగారు ఇందాక వైఎస్ఆర్ నగర్ అని, అక్కడ ట్యాంక్ లేదు, మనం ఇది జిఎల్ఎస్ అని కానీ ఏం లేదు. అప్పుడు ఏమైపోతుంది, అక్కడ వాటరు ఎప్పుడు కరెంట్ ఉన్నా అక్కడ వాల్వ్స్ సర్టన్ ప్లేసెస్ పెట్టేసి వాల్వ్స్ అట్లే అంటే కంటిన్యూగా రన్ అవుతూ ఉంటుంది. ఒక ఏరియాకి ఇంత టైంని అలాట్ చేస్తూ అక్కడ లైన్ మ్యాన్స్ వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. అట్లా వాటర్ పైప్ లైన్ లేని చోట కూడా మీరు చూసారంటే ట్యాంక్స్ పెట్టాం, ట్యాంకుల ద్వారా కూడా సప్లై చేసి ఆ ఏరియాస్లో అంటే ట్యాంక్స్ పెట్టేసి దాంట్లో ఫిల్ చేసి పెడతాం. వాళ్ళు అక్కడ నుండి ఎప్పుడు వాళ్ళు అంటే వర్కింగ్ వెళ్ళే వాళ్ళకి ఎప్పుడైనా ట్యాప్లో ట్యాంకులు ఉంటే పట్టుకోవచ్చు అనేది కూడా చేసాం. వాటిని ఇప్పుడు మనకి పైప్ లైన్స్ వేయడం జరుగుతుంది. వాటిని కూడా దగ్గరలో మనకు అందరి నివాది మూవ్ అవుతాడు వెంటనే వాటిని కూడా కనెక్టింగ్ చేసి సప్లై ఛానల్స్ ఇచ్చి ఎక్కడ వాటర్ ప్రాబ్లం లేకుండా చేయాలనేది మాట ఇది కూడా అన్నమాట. బడ్జెట్ పండగ వాతావరణం నెలకొంది, ఏం మేడం స్పెషల్? బాగా ఫుడ్ గిడ్డు బాగా అరేంజ్ చేశారు, పండగ వాతావరణం నెలకొంది. ఏం లేదండి, మనకి రేపటి నుండి భోగి సంక్రాంతి అనే కనుమ ఉంది, దాన్ని కలిసి వచ్చింది మాకు ఈ బడ్జెట్ మీటింగ్. కాబట్టి ఆ పండుగ వాతావరణంలో జనరల్గా బడ్జెట్ మీటింగ్ అంటే లంచ్ పెట్టడం అనేది ఆనవాయితీగా ముందుంటే నడుస్తుంది. దాని ప్రకారం మీకు ఈరోజు అరేంజ్ చేయడం జరిగింది. అందులో పండగ కలిసి వచ్చింది కాబట్టి ఆ సంతోషం అంతే. ఓకే అండి, ఇది మదనపల్లి మున్సిపల్ చైర్మన్తో సుమన్ టీవీ చిట్ చాట్. అందరికీ నమస్కారం. మదనపల్లి పట్టణ ప్రజలకి, నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు మా సుమన్ టీవీ వాళ్ళకి కూడా ప్రత్యేకంగా సంక్రాంతి శుభాకాంక్షలు జరుపుకుంటూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.